కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆక్వా రైతుల సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఏలూరు అన్నే భవనంలోని ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఆక్వా రైతులు రొయ్యలు, చేపలను కష్టపడి పండిస్తున్నారన్నారు. ఆక్వా రైతుల కృషి వలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం కూడా వస్తుందని, పన్నుల రూపంలో విదేశీ మారక ద్రవ్యం రూపంలో వేల కోట్ల ఆదాయాలు ప్రభుత్వాలు పొందుతున్నాయన్నారు. కానీ పండించే ఆక్వా రైతులు మాత్రం తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నారన్నారు. రొయ్యలు కొనుగోలు చేసే బడా సంస్థలు సిండికేట్ గా మారి ఆక్వా రైతులకు సరైన ధరలు రాకుండా చేస్తున్నారని, దీని వలన రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు. దీనివల్ల రైతులు నష్టాల ఊబిలో చిక్కుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం, ఎంపెడా ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు, రాష్ట్ర ప్రభుత్వం, మత్స్యశాఖ ఆక్వా రైతుల సమస్యలను పట్టించుకుని పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. ఆక్వా రైతుల సమస్యలపై రైతాంగం చేసే ఉద్యమాలకు, పోరాటాలకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ తరపున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని తెలిపారు. బయటకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత అనేక సంవత్సరాలుగా ఆక్వా రైతులకి తీవ్ర నష్టాల్లో రావడంతో మొత్తం పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయారు. అయితే గత ప్రభుత్వ కాలంలో ఆక్వా రైతులకు ఇస్తున్న విద్యుత్ సబ్సిడీ సక్రమంగా అమలు కాలేదు. అట్లాగే కనీస ధరలు మేము ప్రకటించాం, అమలు చేస్తామని చెప్పారు తప్ప ఆ ధరలు ఎక్కడ కూడా సక్రమంగా అమలైన పరిస్థితి లేదు. ఈరోజు ఎవరైతే రొయ్యలు ఎగుమతిదారులు, కొనుగోలుదారులు ఉన్నారో మొత్తం కంపెనీలన్నీ కూడా సిండికేట్గా మారిపోయి రైతులను నిలువునా దోచేసిన పరిస్థితి ఉన్నది. ఒకవైపు సీడ్ ధరలు పెరిగిపోయినాయి, ఫీడ్ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఇవాళ సీడ్ కూడా నాణ్యమైన సీడ్ రావడం లేదు, నాణ్యమైన ఫీడ్ కూడా రైతులకు అందడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఉత్పత్తి ఖర్చులు విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి ఉన్నది. 100 కౌంట్ రొయ్యలు ఉత్పత్తి చేయడానికి దాదాపు 205 రూపాయలు ఖర్చు అవుతూ ఉంటే ఇవాళ రైతుకి 210 రూపాయలు ఖర్చు అవుతూ ఉంటే రైతుకి 205 రూపాయలు మాత్రమే ధర వస్తూ ఉన్నది. అంటే ఉత్పత్తి ఖర్చు కూడా రైతుకి రాని పరిస్థితి ఏర్పడింది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఉమ్మడి వెస్ట్ గోదావరి జిల్లాలో ఆక్వా రైతులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. అనేక చోట్ల సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, రైతులు గగ్గోలు పెడతా ఉన్నారు. కాబట్టి నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం మీద ఆక్వా రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అయితే ఆక్వా రైతు సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈరోజు ఆక్వా రైతులకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో హామీలను అమలు చేసి ఆక్వా రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధానంగా కనీస అంటే ఉత్పత్తి ఖర్చులకు అనుగుణంగా ఇవాళ గిట్టుబాటు ధరలు కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే నాణ్యమైన సీడు అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఫీడ్ ధరలు తగ్గించి ఇవాళ సబ్సిడీ మీద రైతులకు అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రధానంగా విద్యుత్ సబ్సిడీ యూనిట్ రూపాయలకి అందించే విధంగా ఇచ్చిన హామీని తక్షణమే అమల్లోకి తీసుకురావాలని చెప్పేసి, అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం, ఎంపెడా, అట్లాగే ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు, అట్లాగే మత్స్యశాఖ, రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటివన్నీ కూడా ఆక్వా రైతుల సంక్షేమానికి, వాళ్ళ ఏదైతే సంక్షోభం నుంచి బయటపడేయడానికి తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ రకంగా కృషి చేయాలని చెప్పేసి కోరుతాము. ఎందుకంటే కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం టర్నోవర్ జరుగుతూ ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం వస్తూ ఉంది. మరి ఇట్లాంటి ఆక్వా రంగాన్ని నిర్లక్ష్యం చేయడం అంటే ఇది చాలా దారుణం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని ఆక్వా రైతులను అన్ని రకాలుగా ఆదుకునే దానికోసం చర్యలు చేపట్టాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రైతులు చేస్తున్న ఆందోళనలకి, పోరాటాలకి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున సంపూర్ణమైన మద్దతుని మేము ప్రకటిస్తూ ఉన్నాం.